ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని తెలిసిన తర్వాత ఈ మిస్టేక్స్ అయితే అస్సలు చేయొద్దు. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత శ్రీనివాస్. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని మనకి ఎలా తెలుస్తుంది? పీరియడ్ మిస్ అయితే తెలుస్తుంది కదా. అప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఇంట్లోకి తీసుకొచ్చి టెస్ట్ చేసుకుంటాం. అలా చేసుకున్నప్పుడు పాజిటివ్ వస్తుంది కదా, ఇంకా చాలే పాజిటివ్ వచ్చింది అని చెప్పేసి హాస్పిటల్ వెళ్ళకుండా అలాగే ఉండిపోతాం. 3 months తర్వాత వెళ్తే ఎన్టీ స్కాన్ చేస్తారు కదా, అప్పుడు తెలిసిపోతుంది. ఇప్పుడు వెళ్తే వేస్ట్గా డబ్బులు వేస్ట్, ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలి, ఆ ట్యాబ్లెట్ వేసుకోవాలి అని ఊకే సతాయిస్తారు అనేసి అనుకుంటారు. కానీ ఇది చాలా పెద్ద తప్పు చేస్తాం మనం. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని తెలియగానే మనం వెళ్ళాల్సింది హాస్పిటల్కి అండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అంటేనే బేబీ ఫామ్ అయిందని కదా. ఆ బేబీనేమో మన గర్భసంచిలోనే కాకుండా కొంచెం సైడ్కి ఫామ్ అయి ఉంటుంది. అది అలా అయ్యింది అని మనకి ఎలా తెలుస్తుంది? హాస్పిటల్కి వెళ్తేనే తెలుస్తుంది కదా. దానికి సొల్యూషన్ డాక్టర్సే చెప్పేస్తారు మనకి. అది మనం అలాగే డిలే చేస్తే మనకి పెద్ద ప్రాబ్లం వచ్చి పడుతుంది. కాబట్టి హాస్పిటల్కి వెళ్ళడం చాలా అవసరం. తర్వాత ఫోలిక్ యాసిడ్. ఈ ఫోలిక్ యాసిడ్ అయితే టాబ్లెట్ ఎందుకు వేసుకోవాలి అనుకుంటారు, కానీ నేను కూడా చేసిన మిస్టేక్స్ అదే. కానీ ఖచ్చితంగా ఫోలిక్ యాసిడ్ వేసుకోవాలి. దీనివల్ల బేబీ గ్రోత్ బాగుంటుంది, బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వేసుకోవాలి. నాకు తెలిసిన తర్వాత నేను వేసుకున్నా, ముందు నేను కూడా వేసుకోలేదు. తర్వాత వచ్చేసి ఫుడ్. మనం ఏం చేస్తామంటే పప్పాయ తినొద్దు అనుకుంటారు కదా, అంటే పచ్చి పప్పాయ తినొద్దు. పైనాపిల్, స్పైసీ ఫుడ్స్, స్వీట్స్ ఇవన్నీ తక్కువ చేసేయాలి. అవుట్ సైడ్ ఫుడ్స్ ఇవన్నీ తినొద్దు అనమాట. ఇంకా మన పెద్దవాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే గుడ్లు కూడా తినొద్దు అని అంటూ ఉంటారు. గుడ్లు తింటే ఏం కాదు, చాలా మంచిది. గుడ్లు ఏంటంటే వేడి చేస్తుంది కాబట్టి అది కూడా తినొద్దు అని అంటూ ఉంటారు. గుడ్లు డైలీ ఒక్కటనే తినాలి, మనకి చాలా మంచిది. ఈ 3 months వరకు మెయిన్గా చిన్న చిన్న పనులన్నీ చేసుకోవచ్చు. ఈ బరువు మాత్రం ఎత్తవద్దు, ఎందుకంటే మనం మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే లాంగ్ జర్నీస్ కూడా చేయొద్దు. లాంగ్ జర్నీస్ 3 months వరకు అని కాదు, కానీ మనం ప్రెగ్నెన్సీ మొత్తంలో లాంగ్ జర్నీస్ని అవాయిడ్ చేయడమే బెటర్, చాలా బెటర్ అనమాట. ప్రెగ్నెన్సీలో లిక్విడ్స్ అయితే ఎక్కువగా తీసుకోండి. వాటర్, జ్యూసెస్ ఏదైనా పర్లేదు, కానీ లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. మన వాటర్ కంటెంట్ అనేది మన బాడీలో ఎక్కువగా ఉండాలి. అప్పుడే మనకి అంటే ఉమ్మనీరు అనేది తగ్గకుండా ఉంటుంది, బేబీ కూడా హెల్తీగా ఉంటుంది, మనం కూడా హెల్తీగా ఉంటాం, బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి లిక్విడ్స్ అయితే ఎక్కువగా తీసుకోండి. ఎక్సర్సైజెస్ అంటారా, నేనైతే ఎక్సర్సైజెస్ ఫస్ట్ నుంచి అయితే ఏం చేయలేదు, లాస్ట్లో చేశాను. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు డాక్టర్ నాకు 9 monthsలో చేయమని చెప్తే అప్పుడు చేశా. సెకండ్ బేబీ అప్పుడు 7 months నుంచి చిన్న చిన్నగా చేశాను. తర్వాత మంచిగా అన్నీ చేసుకున్నాను 9th monthలో. ఈ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మనకు లాస్ట్లో నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది, బేబీ కూడా హెల్తీగా ఉంటుంది. కానీ మన డాక్టర్ సలహా తీసుకొని ఏమేమి చేయాలి ఏంటి అని తెలుసుకొని చేయాలి, ముందైతే చేయొద్దు. నేను ఈ వీడియో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. నిజంగా చాలా మంది చేసే మిస్టేక్ తెలుసుకొని చెప్తున్నా, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ స్టార్టింగ్లో అలాగే మిస్టేక్ చేశా. తర్వాత తెలిసింది నాలాగా మీరు కూడా మిస్టేక్ చేయొద్దు. ఇవన్నీ పాటిస్తే మన ప్రెగ్నెన్సీ అనేది హెల్తీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసుకొని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.